ఈ వీడియోలో లాకర్ బి ఏ సర్చ్ ఫర్ ట్రూత్ తెలుగు డబ్బిడ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది జియో హాట్స్టార్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అవైలబుల్ గా ఉంది. టోటల్ 5 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 45 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. 5 ఎపిసోడ్స్ తో కంప్లీట్ అయిపోద్ది భయ్య. ఇది ఒక ట్రూ స్టోరీని అయితే బేస్ చేసుకుని తీయడం జరిగింది. ఆ స్టోరీ ప్లాట్ వచ్చేసి 1988లో లాకర్ బి బాంబింగ్ అని చెప్పేసి ఒకటి జరిగింది. ఫ్లైట్ 103ని ఒక టెర్రరిస్ట్ అటాక్ అయితే జరిగి అందులో ఉన్న 270 మందిని అయితే చంపడం జరుగుద్ది. ఈ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని అయితే ఈ సిరీస్ తీయడం అయితే జరిగింది భయ్య. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. మీకు మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అయితే ప్లేలిస్ట్లు విడివిడిగా క్రియేట్ చేసి ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే నచ్చింది భయ్య. యాక్చువల్లీ నాకు ఈ బాంబింగ్ అటాక్ గురించి అంత డీటెయిల్స్ తెలియదు. సో నేను ఒక సిరీస్ చూసి తెలుసుకుందాం అని చెప్పేసి అయితే చూడటం జరిగింది. ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చూస్తే వాళ్ళ ఒపీనియన్ అయితే వేరేలా ఉండొచ్చు. నాకు ఈ జరిగిన స్టోరీ మీద అంత ఎక్కువ నాలెడ్జ్ లేదు. సో ఈ సిరీస్లో ఏం చెప్తే నేను అదే నమ్ముతా. సో నా టైప్ ఆఫ్ ఒపీనియన్ వేరేలా ఉంటుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. సో నాకైతే నచ్చింది సిరీస్. పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ భయ్య. చాలా బాగుంటుంది స్టోరీ టెల్లింగ్ అన్నది. అంటే మీకు స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్లోనే మీకు ఎమోషనల్ పరంగా కానీ వాళ్ళ స్టోరీలోకి తీసుకెళ్లే విధానం కానీ వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానం కానీ బాంబింగ్ ఎఫెక్ట్ కానీ ఆ కేస్ కానీ ఇవన్నీ ప్రజెంట్ చేసిన విధానం ఆ స్టోరీ టెల్లింగ్ అదంతా కూడా చాలా బాగుంటుంది. మిమ్మల్ని ఆబ్వియస్లీ హుక్ చేస్తుంది అనమాట సిరీస్. అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా గట్టిగా ఉంటుంది భయ్య. మొత్తం సిరీస్ అంతా కూడా విక్టిమ్స్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు పడిన లాస్ కానీ ఆ పెయిన్ కానీ వాళ్ళు పడిన బాధలు కానీ ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్ గా చూపిస్తారు. అంత ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే ఇస్తారు. చాలా రియలిస్టిక్ గా ఉండడం వల్ల త్వరగా కనెక్ట్ అవుతారు సిరీస్ కి. అండ్ ఆ మిస్టరీ అండ్ పొలిటికల్ డ్రామా కూడా చూపించడం అయితే జరుగుతుంది భయ్య. దాని వల్ల కొన్ని క్వశ్చన్స్ ఏర్పడతాయి మీకు. అండ్ అదే విధంగా వాళ్ళకి న్యాయం ఏం జరిగింది, అసలు నిజం బయటకు వచ్చిందా లేదా, అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్ గా చూపించడం అయితే జరుగుద్ది. అండ్ ఆ పర్ఫార్మెన్సెస్ వైజ్ కూడా చాలా బాగా అనిపించింది భయ్య. మెయిన్ లీడ్ క్యారెక్టర్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు, చాలా బాగా పర్ఫార్మ్ చేశారని చెప్పాలి. త్రూ అవుట్ ద సిరీస్ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ అయితే అలా హుక్ చేస్తాయి సిరీస్ మొత్తానికి కూడా. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ టోటల్ 5 ఎపిసోడ్స్ కూడా వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ కానీ వాళ్ళు చూపించిన విధానం కానీ విజువల్ వైజ్ కానీ టెక్నికల్ పరంగా కానీ సిరీస్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్ గా మీరు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. నాకు అక్కడే సిరీస్ వర్కౌట్ అయింది భయ్య. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఆబ్వియస్లీ పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కాబట్టి సో ఆ డ్రామా ఏదైతే ఉందో అందులో పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి భయ్య. చాలా మంది ఈ టైప్ ఆఫ్ సిరీస్ లో ఏదో బాంబింగ్ అటాక్ చూపించేస్తారు, ఆ ప్లేన్ క్రాషింగ్ చూపిస్తారు, ఎలాంటివన్నీ చూపిస్తారు అని అనుకుంటారు. లేదు భయ్య, అవి జస్ట్ శాంపుల్ ఇమేజెస్ వేసి ఎలా వేసి చూపించడం అయితే జరుగుద్ది. లిటిల్ బిట్ పార్ట్ అయితే దానికి ఎస్టాబ్లిష్ చేస్తారు. బట్ ఎక్కువ వరకు కూడా విక్టిమ్స్ ఫ్యామిలీస్ కానీ అండ్ ఆ పొలిటికల్ డ్రామా కానీ క్యారెక్టర్స్ మధ్య జరిగే డిస్కషన్స్ కానీ ఎలాంటివి ఎక్కువ నడుస్తాయి అనమాట. ఇలాంటి ట్రూ స్టోరీస్ లో అవన్నీ మీరు చూద్దాం అనుకుంటేనే ఇలాంటి సిరీస్లు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో వాటి పరంగా చూసుకుంటే మీకు పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. అండ్ గ్రాఫిక్ కంటెంట్ కూడా కొంచెం మీరు ఇబ్బంది పడవచ్చు. దాన్ని కూడా ఇంప్రూవ్ చేసి చూపించవచ్చు. అది కూడా కొంచెం ప్రాబ్లం అనిపించింది నాకు. వన్ థింగ్ ఏంటంటే నేను సిరీస్ చూసాక యాక్చువల్లీ కొన్ని రివ్యూస్ అయితే చెక్ చేశాను. నేను రివ్యూ చెప్పడానికి కాదు, యాక్చువల్లీ ఈ స్టోరీ గురించి తెలుసుకోవడానికి. అసలు వీళ్ళు చెప్పిన స్టోరీ టెల్లింగ్ ప్రకారం బయట ఎలా ఉంది, అసలు వీళ్ళు చెప్పింది ఏంటని చెప్పి తెలుసుకోవడం కోసం చూసా. దాని పరంగా చూసుకుంటే కొంచెం కాంట్రవర్షియల్ అయితే ఉంటుంది భయ్య నరేషన్ అన్నది. మరీ అంత డీప్గా ప్రజెంట్ చేయకుండా, అంటే ఎవరైతే విక్టిమ్స్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళవి ఎమోషన్స్ని మరీ డీప్గా ప్రజెంట్ చేయకుండా కొంచెం పొలిటికల్ వేలో చూపించడం అయితే జరిగిందని చెప్పి చాలా మంది అయితే అన్నారు. మరి సిరీస్లో ఎంత నిజం ఉంది ఏంటన్నది మనకి తెలియదు. బట్ ఒక సిరీస్ వచ్చిందంటే ఏదో ఒక నిజాన్ని మాత్రం వాళ్ళు దాచడానికే చూస్తారు. మాక్సిమం ప్రతి సిరీస్ అలా ఉంటుంది భయ్య, ట్రూ స్టోరీస్ అన్నవి. సో ఇది కూడా అలాగే ఉందని నేను అనుకుంటున్నా. అందుకే కొంచెం నరేషన్లో కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. డీప్గా అయితే వెళ్ళలేదు విక్టిమ్స్ ఫ్యామిలీస్ గురించి. అదొక్కటి పక్కన పెట్టేస్తే ఇంకా ఓవరాల్గా సిరీస్ అయితే ఇట్ వాజ్ అన్ గుడ్ వాచ్ భయ్య. మీరు కనుక ఒక తెలుగు డబ్బింగ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ జరిగిన డాక్యుమెంటరీ టైప్ కానీ ఒక సిరీస్ టైప్ కానీ చూద్దాం అనుకుంటే కనుక ఈ సిరీస్ ని సజెస్ట్ చేస్తాను నేను. ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. జియో హాట్స్టార్ లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బాయ్.